ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని గతంలో కవిత శపథం చేశారని, జైలు నుంచి నామినేషన్ వేసి తనను ఓడిస్తుందా అని అరవింద్ చమత్కరించారు. శుక్రవారం అని కూడా చూడకుండా ఆడపడుచును ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారని బీఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమె కేఎస్టీ ట్యాక్స్ల మీద మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంటు, పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేఎస్టీ ట్యాక్స్ అని. దేశమంతా జిఎస్టీ యానివర్సరీ నాడు ఇక్కడ కేఎస్టీ కూడా ఉన్నదని వేసింది మీ పేపరే, నేనే వేసిన అడ్వర్టైజ్మెంటు. మళ్ళీ అరెస్ట్ ఓవర్ చేసిందండి. మేమెట్లా ఆన్సర్ ఇస్తాం అరెస్ట్కి? ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ల ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఏ సమయం సందర్భం మాకెట్లా తెలుస్తుంది? చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చని మాట్లాడినాము. మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? నాకు తెలియని ప్రశ్నలు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను? మరి అదే అడుగుతున్నా. మరి ఆమె అన్నది జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి చెప్పినా కదా, చట్టం తన పని తాను చేసుకోపోతాను. మీకు కూడా అదే. వీ హ్యావ్ నథింగ్ టు డూ. భారతీయ జనతా పార్టీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ అరెస్ట్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. బీట్ కవిత, బీట్ సిసోడియా ఆర్ హూ XYZ, హూఎవర్ ఇట్ ఈస్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ. క్రిమినల్స్ అందరూ అవతల పార్టీలు ఏం చేయమంటావు మరి? అందుకే దేశంలో బీజేపీ కోటెత్తురు ప్రజలు. మా దగ్గర అవినీతి లేదని ఎత్తురు.